గమనించాలి. ఈ ఈ ఈ స్త్రీతో ఎందుకన్నాడు ఆ మాట ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ స్త్రీకి సహాయం చేయకుండా ఉండడానికి కాదు, ఆ స్త్రీలో ఎంత నమ్మకం ఉందో, ఎంత విశ్వాసం ఉందో వీళ్ళందరికీ చూపించడం కోసం ఆ స్త్రీ దగ్గర అన్నాడు. ఏమన్నాడు? నేను ఇజ్రాయేలీలలో నశించుచున్న గొర్రెల యొద్దకే వచ్చాను, కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదని అంటాడు. ఈ పునరుద్ధానం హాజరైనటువంటి మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. మనం ఈరోజు ఫాదర్స్ డే, తెలుగులో ఎలా చెప్పాలి దాన్ని, పితృదినోత్సవం అంతేనా? తండ్రులందరికీ హృదయపూర్వక వందనాలు. నిజంగా అమ్మ ప్రేమ కమ్మనైనటువంటి ప్రేమ. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, నేను ఉదయాన్నే కొన్ని మాటలు రాసుకున్నాను. తండ్రి ఎలాంటి వాడంటే, తండ్రి నాన్న తన యొక్క బాధనంతటినీ దిగమింగుకునే పిల్లల సంతోషం కోసం నిలబడేవాడే తండ్రి. అంతేకాదు, తాను ఎలా తెస్తున్నాడో, ఎక్కడి నుంచి తెస్తున్నాడో పిల్లలకి చెప్పకుండా కష్టపడి తెస్తాడు, పిల్లల్ని పోషిస్తాడు. తండ్రి ప్రేమ చూపించడం కుదరదు. అమ్మ అయితే ప్రేమ చూపించడానికి కుదరద్దు, తండ్రి అయితే కఠినంగా ఉంటాడు. అందుకని తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా తండ్రి దగ్గరికి వెళ్ళరు పిల్లలు. ఆ కఠినత్వం వెనకాల ప్రేమ ఉంటుంది. మా నాన్న కోప్పడిపోతాడు అని సాధారణంగా 99% పిల్లలు అంటారు, మా నాన్న కోపం ఎక్కువని. కోపం ఎక్కువే. ఎందుకు ఎక్కువంటే, నువ్వంటే ఇష్టం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి ప్రేమ లాంటిది. అయితే వాస్తవానికి మన తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఉన్న తండ్రి కంటే చాలా 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 ప్రేమించే దేవుడు. మన తండ్రి మనల్ని కని పెంచి కొంతకాలం ఉండి ఆయన మరణిస్తాడు. కానీ మన పరమ తండ్రి అయితే ఆయన నిత్యము ఉండేటువంటి తండ్రి. మన కోసం ప్రాణం పెట్టేటంత తండ్రి తిరిగి లేచి మనల్ని నిత్యత్వంలో మనతో పాటుగా, మనల్ని ఆయనతో పాటుగా మరి నిత్యత్వంలో ఉంచుకునేటువంటి వాడే మన పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని నిత్యం మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్ గురించి నేనేం చెప్పడం లేదు. ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు కూడా గుర్తొచ్చారు. మీ నాన్నగారులు కూడా గుర్తొచ్చుంటారు బహుశా. ప్రార్థన చేయండి, తండ్రి కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కొన్ని మాటల్ని దేవుని యొక్క వాక్యం నుంచి మనం విందాం. లూకా సువార్తలో వ్రాయబడినటువంటి ఒక మాట. ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తన వచనం నేను మీకు తర్వాత గుర్తు చేస్తాను. ముందుగా లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసు తన దగ్గర ఉండేటువంటి ప్రజలందరికీ ఒక మాట చెప్పాలనుకున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ప్రార్థన చేయండి మీరు అని. మీరు ప్రార్థన చేయండి, ఇంకా ప్రార్థన చేయాలి మీరు అని. ఎలా ప్రార్థన చేయాలంటే, విసిగిపోకుండా ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయండి అనే విషయం చెప్పడానికి యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు వాళ్ళకి. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన ఇంకా భారంగా చేయాలి, ప్రార్థన మనం విరివిగా చేయాలి, చేసేటువంటి ప్రార్థన విసుకక చేయాలి.
విసుగొచ్చేస్తుంది ప్రార్థన చేయడానికి కొన్ని సమయాలలో. ఆ విసుగు రాకుండా ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. విసుగు ఎందుకు రావాలి? విసుగు రావడం అనేది, విసుగక ప్రార్థన చేయడం అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా ప్రార్థన చేయడం అనేది. తండ్రితో పిల్లలు మాట్లాడినప్పుడు పిల్లలకి విసుగు రావచ్చా? నేను ఇందాక ఒక మాట రాసుకున్నాను తెల్లవారుజామునే, తండ్రి గురించి, ఫాదర్స్ డే గురించి రాస్తూ, పిల్లలు అంటారు తండ్రిని, ఏ తండ్రి అయితే ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారో, అమ్మా ఇదిగో ఇలా ఉంటుంది, దీన్ని జీవించి ఇది ఆవని, ఇది కాకని, ఇది కుక్కని, ఏ తండ్రి అయితే పరిచయం చేస్తాడో పిల్లలకి, ఆ తండ్రిని పిల్లలు ఎదిగిన తర్వాత, డాడీ రోజులు మారిపోయినాయి, నువ్వు అవుట్డేటెడ్ అయిపోయావు, నీకు కొన్ని ఇప్పటి విషయాలు తెలియవు, చాలా మారిపోయిన రోజులు, నువ్వు ఇంకా ముసలి కాలంలో లాగానే ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలు. సహజంగా 20 సంవత్సరాలు వచ్చేసి 20 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ అంటారు. 20 సంవత్సరాలు ఏంటి, 10 సంవత్సరాల పిల్లలు కూడా అంటారు, నీకేమీ తెలీదు, నువ్వు ఎప్పుడో ముసలి కాలపు వాడువు అని అంటారు కదా. ఆ పిచ్చి తండ్రి ఆ పిల్లల్ని ఎలా అనుకుంటాడంటే, నేను లేకపోతే ఈ మాయలోకంలో వీళ్ళు ఎలా మన్నగలరు, నేను లేకపోతే ఈ పిల్లలు ఎలాగా వాళ్ళు బ్రతకగలరు అంటావా అని చెప్పి తండ్రి అనుకుంటాడు. కానీ పిల్లలు ఏమనుకుంటారంటే, నువ్వు అవుట్డేటెడ్ అయిపోయావు, ముసలాడు అయిపోయావు అని చెప్పి పిల్లలు అనుకుంటారు. మన తండ్రి మన కోసం ఎంత ప్రేమగా ఆలోచించేటువంటి తండ్రో, దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రితో పిల్లలు మాట్లాడినప్పుడు విసుగు రాకూడదు కదా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడడం అంటే వాక్యం మీరు వినడం, మీరు నాతో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు విసుగు వస్తుంది, విసుగు రాకూడదు. విసుగక ప్రార్థన చేయాలి, మీరు ఆగిపోకుండా ప్రార్థన చేయాలి, భారంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటువంటి ఈ విధానంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఈ ఉపమానం చెప్తున్నానని యేసయ్య అక్కడ ఉపమానాన్ని చెప్పాడు. ఏంటో చూడండి, 2వ వచనం నుంచి, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. న్యాయాధిపతి అంటే అధికారి, న్యాయము తీర్చేటువంటి వాడు. ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్తారు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు, ఎలాంటి కష్టం వచ్చినా ఆయన దగ్గరికే వెళ్తారు. ఆయన దగ్గర వెళ్తే ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే ఇక వేదం అన్నమాట. అలాంటి న్యాయాధిపతి ఒకడు పట్టణంలో ఉన్నాడు. ఆ న్యాయాధిపతికి దేవుడంటే భయం లేదు, ప్రజలంటే పెద్ద పట్టించుకోడు, ప్రజల్ని పట్టించుకోడు, దేవుడంటే భయం లేదు. అలాంటి న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు ఒక పట్టణంలో. అయితే ఆ పట్టణంలో 3వ వచనం, ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, అంటే ఎక్కువ సార్లు వస్తుంది ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. అంటే అడుగుతుంది, న్యాయాధిపతి బాబుగారు, అయ్యగారు మీరు న్యాయం తీర్చండి బాబు అని ఆ గుమ్మం దగ్గర నిలబడి అడుగుతోంది. కానీ ఈ విధవరాలని, ఈ స్త్రీని పట్టించుకోవడం లేదు ఈ యొక్క న్యాయాధిపతి. ఈమెను అసలు పట్టించుకోవడం లేదు. దేవుడికి భయపడేటువంటి వ్యక్తి కాదు ఈ న్యాయాధిపతి. పోనీ అలాగని ఈ న్యాయాధిపతి దగ్గరికి రావడం మానేస్తుందా అంటే, ఆ స్త్రీ ప్రతిరోజు వస్తుంది. ప్రతిరోజు వచ్చి ఉదయాన్నే న్యాయాధిపతి బయటికి వెళ్ళేసరికి బయట నిలబడి ఉంటుంది. ఒక దండం పెట్టి అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం తీర్చండి, ఏంటమ్మా నీ సమస్య అని అడుగుతాడేమో అని అనుకుంటే అసలు లక్ష్య పెట్టడం లేదు.
చూసి ఆమె చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అయ్యా, నాకు నా యొక్క శత్రువులకి ఒక సమస్య ఉంది, నాకు నా యొక్క మరి పొరుగువారికి ఒక సమస్య ఉంది, ఆ సమస్యని మీరే తీర్చాలి అని చెప్పి దండం పెట్టి రోజు అడుగుతోంది, రోజు వింటున్నాడు. కానీ ఆ యొక్క న్యాయాధిపతి మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతకాలం ఆ మాట వినడానికి పెద్ద ఒప్పుకోలేదు, ఆమె యొక్క విజ్ఞాపన వినడానికి ఒప్పుకోలేదు, ఏమాత్రం లక్ష్య పెట్టలేదు అతడు. ఎందుకంటే మనుష్యుల్ని లక్ష్య పెట్టేటువంటి న్యాయాధిపతి కాడు అతను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఇదిగో నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను దేవునికి భయపడేటువంటి వాడిని కాను, నేను మనుషులంటే ఎవరిని లెక్క పెట్టేటువంటి వాడిని కాను. ఈ మాట చాలామంది నోట వింటాం. అసలు నాకు ఎవడన్నా లెక్కలేదు, నేను ఒకరిని లెక్క పెట్టడం ఏంటి, అసలు నేను ఒకరిని లెక్క పెట్టడం, ఆ మాట అన్నాడు. నాకెవడో లెక్కలేదు, నేను ఒకరిని లెక్క పెట్టడం ఏంటి? ఏ మనుష్యుణ్ణి లెక్క పెట్టడంట న్యాయాధిపతి. ఒక విషయం గమనించాలి, బంగారు పళ్ళానికైనా గోడ కావాలి. మనుష్యులు అన్న తర్వాత మనం మనుష్యులను లక్ష్య పెట్టేవారిగా ఉండాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మనుష్యుడి యొక్క న్యాయాధిపతి ఎవరిని లక్ష్య పెట్టడం లేదు, అనుకుంటున్నాడంట తనలో తాను, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ఏంటి, రోజు వచ్చేస్తుంది, నాకు విసుగు వచ్చేస్తుంది. కానీ ఆ స్త్రీకి మాత్రం విసుగు రావడం లేదు. విసుగాక న్యాయాధిపతి ముందు ప్రతిరోజు హాజరవుతోంది. విన్నా వినకపోయినా, పట్టించుకోకపోయినా, ఈ యొక్క స్త్రీ యొక్క బాధను లక్ష్య పెట్టకపోయినా ఆ యొక్క విధవరాలు ఆ న్యాయాధిపతి ముందు దేవుణ్ణి లక్ష్య పెట్టని, మనుషుల్ని లక్ష్య పెట్టని, దేవునికి భయపడని, మనుషుల్ని లక్ష్య పెట్టని న్యాయాధిపతి ముందు ప్రతిరోజు హాజరవుతోంది. విసుగక. అసలు మనమే అయితే ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉందనుకోండి, చెప్పండి, ఒకరోజు వెళ్తాం, 2 రోజులు వెళ్తాం, 3 రోజులు వెళ్తాం, పోనీ వారం రోజులు వెళ్తాం, నెల వెళ్తాం. ఆ తర్వాత ఏమంటాం చెప్పండి? విసుగు వచ్చేస్తుంది. ఈ స్త్రీ తన సమస్య ఆ న్యాయాధిపతికి చెప్పడం కోసం విసుగక ప్రతిరోజు వెళ్తుంది. ఆఖరికి ఈ న్యాయాధిపతికే విసుగొచ్చేసింది. ఇదేంట్రా బాబు, నేను దేవునికి భయపడను, అసలు దేవుణ్ణే లెక్క పెట్టను, ఇంకా మనుషుల్ని అసలే లెక్క పెట్టను నేను, నా దగ్గరికి వచ్చి రోజు పొద్దునే నిలబడద్దంటారు ఈవిడ అని చెప్పి అనుకుని 5వ వచనం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి మాట్లాడితే చాలు నా దగ్గరకు వచ్చేస్తుంది. ఉదయం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం వస్తుంది, వాకిట్లో నిలబడుతుంది. జనాలందరూ వస్తూ ఉంటారు. ఆ జనాలందరూ వస్తూ ఉంటే ఆ జనాలు వెనకాల నిలబడుద్ది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు నా సమస్య తీర్చండి బాబు అని అంటుంది. మాటికి వచ్చి గోజాడకుండునట్లు వచ్చిన ప్రతిసారి గోజాడుతుంది, బ్రతిమలాడుతుంది. గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. చివరికి అన్నాడు, ఇదిగో ఇల్లరా, రోజు నువ్వు వచ్చేద్దాం కానీ వెళ్ళరా, నీ సంగతి ఏంటో చెప్పు, నిన్ను పంపించేస్తాను. ఆఖరికి విసుగొచ్చేసి ఆ న్యాయాధిపతి కూడా
ఆ స్త్రీని ఆఖరికి చివరికి లక్ష్య పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, మరియు ప్రభు విట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుని సన్నిధిలో నువ్వు పెట్టేటువంటి ప్రార్థనకు, నువ్వు పెట్టేటువంటి మొర్రకి, నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు న్యాయం తీర్చకుండా ఉంటాడా? దేవుడు పట్టించుకోకుండా ఉంటాడా? మీరు ఇప్పుడు చెప్పండి. 116వ కీర్తన మొదటి వచనం ఇప్పుడు చదవండి. ఇప్పుడు చదవండి. ఇందాక నేను ధ్యాన కీర్తనలో కీర్తన భాగం చదివించాను కదా మీ చేత. యెహోవా నా మొర్రను, చెప్పండి, యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఆగండి, మరలా చెప్పండి. యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దగ్గరగా చెప్పాలి ఈసారి. యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ మొర్ర, మీ యొక్క విజ్ఞాపన, మీ ప్రార్థన మీ దేవుడైన యెహోవా ఆలకించాడా? దానికి జవాబు వచ్చిందా? ఆలకించాడని మీకు నమ్మకం కుదిరిందా? చాలా లోతైనటువంటి, చాలా అవసరమైనటువంటి వర్తమానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఉన్నాడా, అసలు ఉన్నాడా అని ఒక ఆయన రాశాడు పాట. ఉన్నాడా? ఎవరు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు ఉంటే నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? నా మొరను వింటున్నాడా? మీ మొరను, మీ విజ్ఞాపనను దేవుడు ఆలకించాడా? ఈ స్త్రీ ఆ న్యాయాధిపతి దగ్గరికి ప్రతిరోజు వెళ్తుంది, మాటికి వెళ్తుంది. కానీ ఆ మొరను ఆలకించకపోయినా కానీ తాను పట్టు విడిచిపెట్టలేదు. ప్రతిరోజు వెళ్ళింది. ఒక్కొక్కసారి మన ప్రభువు మన మాటనే ఆలకించనట్టుగా ఉంటాడు. భలే ఓడు మన దేవుడు. ఏమైపోతున్నాయండి ఈ ప్రార్థనలన్నీ? ఏమైపోతుందండి ఈ కన్నీరంతా? అసలు దేవుడు అనేవాడు ఉంటే వింటున్నాడంటారా? వింటుంటే ఎంత గట్టిగా మనసు కరికడం లేదంటారా దేవునికి? మీకు అనిపిస్తుందా? ఈ ప్రశ్న మీలో ఈరోజు వచ్చిందా? ఈరోజు గమనించాల్సింది, మీకు చక్కని విషయాలని ఈరోజు బైబిల్ గ్రంథం నుండి మీకు నేను చూపిస్తాను. బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏమంటే నిజమేనండి, మాకు అలాగే అనిపిస్తుంది అని అనడానికి భయం. అలాగంటే ఏమంటాడో ఏమండి, నాకు కూడా అనిపిస్తుంది. భక్తులందరికీ అనిపించింది, దేవా నువ్వు అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నావా? అసలు నా మొర్ర వింటున్నావా? నేను గత నెల కాలం నుంచి, గత సంవత్సరం నుంచి, గత 2 సంవత్సరాల నుంచి, గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థనాంశం ఏమైపోయింది? నువ్వు వింటున్నావా? నువ్వు వినడం లేదా? నువ్వు ఆలకిస్తున్నావా? నువ్వు పట్టించుకుంటున్నావా లేదా అనే ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది, వస్తుంది. భక్తుడు అన్నాడు, యెహోవా నా మొరను ఆలకించి ఉన్నాడు. ఇక్కడ అన్నాడు ప్రభువైన యేసయ్య, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంకా ప్రార్థన చేయాలి. దానియేలు గారు అన్నారు, ప్రార్థన చేయాలి. మనం నిజమే, ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రార్థన చేయాలి, ఆగిపోకుండా ప్రార్థన చేయాలి, విసుగుపోకుండా ప్రార్థన చేయాలి, ఆగిపోకుండా మీ ప్రార్థనాంశాన్ని దేవుని యొక్క మందిరంలో గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. మానవద్దు, విసిగిపోవద్దు, ఆగిపోవద్దు, ఇక విడిచిపెట్టద్దు పట్టుని.
పట్టండి అని చెప్పి ప్రభు వారి రోజు మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విసుగక నిలబడింది. ఆఖరికి ఆ న్యాయాధిపతికి విసుగొచ్చేసి నీ సంగతి ఏంటో తేల్చేస్తాను రా అని చెప్పి ఆ వివాదం ఏంటో పరిష్కరించేశాడు. ఎందుకంటే ఇవి రోజు వచ్చేస్తుందిరా బాబు అని. దేవునికి స్తోత్రం. మీకు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 21వ వచనం నుంచి చూద్దాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. వినాలి 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 చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. యేసయ్య తన పరిచర్య కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మత్తయి సువార్తలో వ్రాయబడింది. యేసయ్య ఆయా ప్రాంతాలు ప్రయాణిస్తూ ఉన్నాడు. అదే క్రమంలో ఆయన తూరు సీదోను ప్రాంతముల గుండా వెళ్ళాడు. ఏంటి ఊర్ల పేర్లు ఏంటి చెప్పండి? తూరు సీదోను. ఈ తూరు సీదోను అనేటువంటి పట్టణాల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో వెళ్ళేసరికి అక్కడికి యేసయ్య ఉన్నాడన్న సంగతి తెలుసుకుని, యేసు ప్రభువు అద్భుత కార్యాలు చేస్తున్నాడని, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని, స్వస్థపరుస్తున్నాడని, దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడని, అనేక మందితో ఆయన మాట్లాడి ఆదరిస్తున్నాడని ఆ స్త్రీ వింది. ఆ స్త్రీ విని పరుగున యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆ స్త్రీ గురించి బైబిల్లో వ్రాయబడింది, ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ఆమె పేరు వ్రాయబడలేదు కానీ ఆమె ఏ ఊరో వ్రాయబడింది, కనాను స్త్రీ. కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ అంటే దేవుని యొక్క ప్రజలకు లేకపోతే ఇజ్రాయేలీలకు చిన్న చూపు. బాగా వినాలి. కనాను స్త్రీ లేకపోతే కనానీయులు అంటే చిన్న చూపు. కనానీయులు, పెరుజీయులు, ఇంకా హివ్వీలు, హిత్తీయులు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఇజ్రాయేలీయుల చేతికి అప్పగించాడు ఒక సమయంలో. కనానీయులు ఇజ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన వారు. ఈ కనాను స్త్రీ యూదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. సాధారణంగా కనాను వారెవరూ కూడా యూదుల్ని బాగా గౌరవించరు. యూదులు కూడా కనానీయుల్ని పట్టించుకోరు. ఈ కనాను స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. వచ్చి అంటుంది, ప్రభువా, లార్డ్. యూదులు ప్రభువా అనే పదాన్ని ఎలా లక్ష్య పెడతారంటే, గాడ్, ద లార్డ్ అనే భావన వచ్చేసరికి ప్రభువా అని వాడతారు. ప్రభువా, ప్రైజ్ ద లార్డ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుకి స్తోత్రములు అని అర్థం. ఇక్కడ ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నన్ను కరుణించుము. ప్రభువా, దావీదు కుమారుడా. ప్రభువుకి ఒక మాట చెప్పనా? ఫాదర్స్ డే కదా, యేసయ్య దావీదు కుమారుడా అని అనిపించుకున్నప్పుడల్లా సంతోషపడిపోయేవాడు. దావీదికి అంతటి వాగ్దానం ఇచ్చాడు. ప్రభువు పేరు వచ్చినప్పుడల్లా, దావీదు అనే పేరు వస్తే దేవుడు సంతోషపడేవాడు. నేను ఉదయాన్నే ఒక మాట రాసుకున్నాను, నాన్న,
నా పేరుతో పాటుగా నీ పేరు ఎప్పుడు రాసుకున్నా నేను సంతోషపడిపోతాను. నిజమే. ఇప్పుడు చూడండి, శివాజీ పేరు రాయాలనుకోండి, ఇంటి పేరేంటి? మాకినేటి శివాజీ, సన్ ఆఫ్ సత్యనారాయణ. నీ పేరు కూడా ఉండేది మీ నాన్నగారి పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు కుమారుడా అని యేసయ్య పిలిపించుకుంటూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపము అని అంటుంది ఈమె. ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపము. ఏమని అంటుంది? నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. వింటున్నారు ఈ మాట? ప్రార్థన చేసిందా? చెప్పండి. ప్రార్థన చేసిందని ఉందా అక్కడ? విజ్ఞాపన చేసిందని ఉందా అక్కడ? ఏమనుంది? కేకలు వేసింది. అంటే కేకలు ఎందుకు వేసిందంటే అక్కడికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడడానికి. అంటే ఈయన ఆమె వచ్చేసరికి ఒక ఇంట్లో ఉన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. అది తీయక్కర్లేదు. ఇప్పుడు ఒక ఇంటిలో ఉన్నాడు. ఆ ఇంటి బయట నిలబడింది ఈ యొక్క స్త్రీ, కనాను స్త్రీ. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియనివ్వకండి కాస్తంత అని అన్నాడు కూడా. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ తీయక్కర్లేదు. నేను వచ్చినట్టు ఎవరికీ చెప్పకండి, కాస్తంత అలసటగా ఉన్నాను. మరి యేసు ప్రభు కూడా తిరుగుతూ అనేక సార్లు అలిసిపోయాడు ఆయన. ఎక్కువ మంది జనం వచ్చేస్తుండే ఆయన దగ్గరికి. అన్నాడు, ఈ మాట ఎవరికి, నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పకండి. ప్రజలు యేసు ప్రభు వచ్చాడని బయట నిలబడి యేసు ప్రభు దగ్గరికి వెళ్తామంటే శిష్యులు రాణిస్తారా? చెప్పండి. డాక్టర్ దగ్గరికి ఆ డోర్ తీసుకుని వెళ్ళిపోతే నర్సులు ఊరుకుంటారండి. మంత్రి గారి దగ్గరికి డోర్ తీసుకుని వెళ్ళిపోదామంటే కుదురుద్దండి. పోనీ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిపోతామంటే కుదురుద్దండి. డైరెక్ట్గా అక్కడ ఎవరో ఉంటారు, ఆగిన తర్వాత పంపిస్తామంటారు. అంతే కదండి. ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర రావడానికి శిష్యులు ఉన్నారు బయట. ఆ శిష్యులు ఆమెని యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఒప్పుకోవడం లేదు. అప్పుడు లోపల యేసయ్య ఉన్నాడు, బయటేమో ఈ స్త్రీ ఉంది. ఈ స్త్రీ యేసు ప్రభుకి చెప్పాలి. ఇప్పుడు గుమ్మలోంచి అలా చూసి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని వీళ్ళేమో ఆగో అంటుంటే ఈమంటుంది, దావీదు కుమారుడా, ప్రభువా నన్ను కరుణించవా. ఆయన ఎలా చూశాడు. అప్పుడు చెప్తుంది ఈమె, నా కుమార్తెకి దయ్యం పట్టింది, బాగు చేయవా. యేసయ్య చూశాడు. ఏం చేశాడో తెలుసా? చదవండి ఇప్పుడు అక్కడ. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మరలా చదవనా మాట. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. చూశాడా యేసయ్య? ఈమెని చూశాడు. విన్నాడా యేసయ్య? ఈమె చెప్పిన మాటలు విన్నాడు. ఈమె కేకల్ని విన్నాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు యేసయ్య. ఈవిడికి ఏమనిపిస్తుంది చెప్పండి? మీకు నేను ఈరోజు వర్తమానం చెప్తున్నప్పుడు మీ మనసులు లగ్నం చేయండి. చాలా కాలంగా ప్రభు సన్నిధిలో ఏదో నువ్వు అడుగుతున్నావు, కానీ ప్రభు ఒక్క మాట కూడా చెప్పడం లేదు నీతో కదా. అవునా? నీతో ఒక్క మాట కూడా చెప్పడం లేదు నువ్వు అడుగుతున్న దానికి. అసలు నీకు అర్థం కావడం లేదు. యేసయ్య నా మాటలు పట్టించుకోవడం లేదండి. విన్నాడా వినలేదా అసలు ఏంటనే విషయం నీకు అర్థం కావడం లేదు కదా. యేసు ప్రభు అసలు పట్టించుకోలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వు అనుకోవచ్చు, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, 6 నెలల నుంచి చేస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఒక్క మాట మాట్లాడవచ్చు కదా. ఒక్క మాట ఏమనుంది వాక్యంలో? అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అసలు నేనే అయితేనా యేసు ప్రభుతో ఇలాగా
ఇలా బొట్టన వేళ్ళ మీద లేచి ఈ శిష్యులు అడ్డు పెట్టేస్తున్నారు కదా. ప్రభువా దావీదు కుమారుడు అని అరిశాను కదా, ఆయన చూసి కూడా ఏం పట్టించుకోలేదు కదా. వెంటనే అంతే కోపం వచ్చేసి ఏం చేద్దాం మనమైతే చెప్పండి, వెనక్కి వెళ్ళిపోదాం. అందుకనే ముందు నేను ఏ ఉపమానం చెప్పానంటే, ఒక శతాధిపతి దగ్గరికి ఒక స్త్రీ రోజు వచ్చి విసుగక ఆయన ముందు నిలబడేది. ఈ స్త్రీ కూడా యేసు ప్రభుకి విషయాన్ని చెప్పింది. ఆయన పట్టించుకోలేనట్టుగా మాట్లాడకుండా ఉన్నాడు కదా ఆయన, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఇలా చూడండి, శిష్యులు వచ్చి అంటున్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది. అప్పటికి 23వ వచనం వచ్చేసరికి యేసయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు, నడక ప్రారంభించి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు వీళ్ళు, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. యేసుప్రభుని అడుగుతున్నారు, యేసుప్రభువా ఇదిగో ఇప్పుడు గోల భరించలేకపోతున్నాం, కాకి గోల భరించలేకపోతున్నాం. ఈ పక్క నుంచి దావీదు కుమారుడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అరుస్తుంది, కేకలేస్తుంది. ఈవిని పంపించే. ఎవరన్నారు? శిష్యులు అన్నారు. యేసు ప్రభు మాట విన్నాడు, యేసు ప్రభు పట్టించుకోలేదు. ఈ స్త్రీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్త్రీ ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం? దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దావీదు కుమారుడా కరుణించు, నాకు ఈ అవసరత ఉంది, ఈ యొక్క సహాయం చేయాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో దేవుడు ఏమాత్రం మనకి ఒక ఆన్సర్ ఇవ్వకపోతుంటే ఈ స్త్రీ ఏం చేసిందో చూడండి. ఆ శిష్యులు వచ్చి పంపించేయమని అడిగారు. ఆయన 24వ వచనం, ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ, ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇలా చూడండి, బాగా వినాలి. ఆయన ఏమంటున్నాడంటే, శిష్యులు ఏమన్నారు? ఆ స్త్రీని కొద్దిగా పంపించేయి. ఏమనాలి అసలు? ఆ స్త్రీ ఏదో బాధపడుతుంది, కొద్దిగా చేసి పెట్టు ప్రభా అనాలి. కానీ గోల ఇచ్చేస్తుంది, విపరీతంగా గోల పెట్టేస్తుంది, పంపించే కొద్దిగా భరించలేకపోతున్నామని బతిమాలారంట. ఈయన ఏం చేసి, ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ. ఏమన్నాడంటే, ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. యేసయ్య సొంతంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అంటే నేను ఇజ్రాయేలీయుల యొద్దకే వచ్చాను, ఇంకెవరి దగ్గరికి రాలేదని. ఆ మాటను పట్టుకునే చాలామంది ఇజ్రాయేలీయులకు మాత్రమే ఆయన ప్రవక్త అని, ఇజ్రాయేలీయులకు మాత్రమే ఆయన దేవుడని చెప్తూ ఉన్నారు. ఆయన ఎందుకు చెప్పాడు ఇప్పుడు ఈరోజు మీకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్పాడు ఆ యొక్క శిష్యులకి? నేను ఇజ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆవిడ గురించి నాకెందుకు అనే అర్థం వచ్చేటట్టుగా చెప్పాడు. ఆవిడెవరు? కనాను స్త్రీ, అంటే అన్యురాలు. ఆమె కొరకు రాలేదు, మీకోసమే వచ్చాను అన్నట్టుగా చెప్పాడు అక్కడ. ఆ మాట విన్న ఆవిడికి ఇంకెంత కోపం రావాలండి, ఇంకెంత కోపం రావాలి. మాటకి, ప్రార్థనకి సమాధానం చెప్పకపోగా, ప్రార్థనకి జవాబు ఇవ్వకపోగా, చూసి పట్టించుకోకపోగా, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను, వాళ్ళకి సహాయం చేయడానికి రాలేదు అని అర్థం ఇచ్చే మాట చెప్తున్నాడు. ఆ స్త్రీ అక్కడ ఏం చేయాలి? కోపగించుకుని ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అవునా? అవునా కదా? కానీ ఆ స్త్రీ ఏం చేస్తుందో చూద్దాం. ఆయనను ఆ విధంగా ఆయన అన్నా కానీ ఆమె వచ్చి
ఆయనకు మ్రొక్కి ఆయన పాదాల మీద పడిపోయింది. వెళ్తూ ఉన్నాడు కదా, ఇంట్లో నుంచి బయటకు వచ్చి నడుస్తూ ఉన్నాడు కదా, నడుస్తూ ఉన్న ఆయన పాదాల మీద కేకలు వేసుకుంటూ వచ్చిన ఆమె పడిపోయింది. నేను ఇశ్రాయేలీయులలో ఉన్న నశించిన గొర్రెల దగ్గరికి వచ్చాను కానీ ఇంకెవరి యొద్దకు రాలేదని అన్నాడు కదా, అయినా కానీ ఆయన పాదముల మీద పడిపోయింది ఈ యొక్క కనాను స్త్రీ. ఆయనకు మ్రొక్కి అంటుంది ఇలాగా, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అడుగుతోంది. పట్టు విడవని ప్రార్థన, విసుగని ప్రార్థన, విసుగాక చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఆయన అన్నాడు, ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి, ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అందుకు ఆయన 26వ వచనం, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఇలా చూడండి, ఈ స్టేట్మెంట్ వినండి. ఈ స్టేట్మెంట్ వినండి. ఏమన్నాడు యేసయ్య? ఆమె వచ్చి పాదాల మీద పడిపోయింది, అడుగుతుంది, యేసయ్య నాకు సహాయం చెయ్యి అని. అప్పుడు యేసయ్య అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట మంచిది కాదు అని అన్నాడు. బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నారనుకోండి చిన్నపిల్లలు, ఆ బిస్కెట్ ప్యాకెట్లో ఉన్న బిస్కెట్లు తీసి కుక్కలకి అలా విసురుతారా? ఎవరైనా విసురుతారా? విసిరితే ఈడు ఊరుకుంటాడా? ఎవరైనా ఏ పెద్దాళ్ళైనా అలా విసురుతారా కుక్కలకి? ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం మంచిది కాదు, యుక్తం కాదు అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమనాలి? ఏంటి మాట్లాడావు నువ్వు? ఏంటి పిల్లలకేసే ఆ రొట్టెని కుక్క పిల్లలకి వేయకూడదా? అంటే నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా? నేను కుక్కను అనుకుంటున్నావా? ఏంటి నీకు కూడా పడుతుంటే, నీకు అడుగుతుంటే, ప్రార్థన చేస్తుంటే ఏంటి నువ్వు మాట్లాడేది అని అనాలా? నువ్వు నేను అయితే అనేద్దాం, అసలు కడిగేద్దాం. ఏం మాట అన్నావు? కుక్కనా? అసలు మామూలుగానే గొర్రెల మంద అంటుంటేనే తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు గొర్రెలు అంటే వాళ్ళు రా బాబు అని అంటుంటేనే భరించలేకపోతున్నాను, నువ్వేమో ఏకంగా కుక్క అంటున్నావు. ఏమనాలి? ఈవిడి అక్కడి నుంచి కోపగించి వెళ్ళిపోవాలా? ఏం జరిగిందో చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ప్రభువా, నిజమే, నువ్వు అన్నమాట వాస్తవమే. పిల్లలకు పెట్టేటువంటి రొట్టె ముక్కనే కుక్క పిల్లలకి పెట్టకూడదు, అది కరెక్టే. కానీ కుక్క పిల్లలకి ఈ పిల్లలకి పెట్టే ఈ రొట్టె పెడుతూ ఉండగా ఒక్కొక్క ముక్క పడేస్తారు వీళ్ళు. ఒక్కొక్క ముక్క పడేస్తే ఆ పడిన ముక్కలైనా కుక్క తింటుంది కదా. నన్ను అలా కాపాడయ్యా, నాకు సహాయం చేయ్యా అంటే ఎంత 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 ప్రభు దగ్గర నేను ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళను నువ్వు సహాయం చేయకపోతే అనే మాట చూడండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఇక్కడ వాస్తవానికి కుక్క పిల్లలు రొట్టె ముక్క చూడొద్దు మీరు. యేసు ప్రభు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చాడు, కరెక్టే. యూదుల దగ్గరికి వస్తే ఆ యూదులు ఎవ్వరూ నమ్మలేదు యేసు ప్రభుని. ఆ రొట్టెను కింద పడేశారు. క్రింద పడేస్తే అన్యజాతి వారైన వారందరికీ కూడా ఆ రొట్టె దొరికింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కుక్క దేనికి సూచన అంటే చెప్పనా? విశ్వాసికి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు యూదులు యేసు ప్రభునందు విశ్వాసం లేదు, కానీ వాళ్ళకి మనకు ప్రభు అయిన యేసునందు అచంచలమైన విశ్వాసం. హల్లెలూయా. అచంచలమైన విశ్వాసం. చూడండి, ఇక్కడ
కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలలో తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాసము గొప్పది. మొట్టమొదటే దేవుడు జవాబిచ్చేస్తే ఈమె యొక్క విశ్వాసం ఏంటో మనకు తెలిసేది కాదు, ఈమె యొక్క పట్టుదల ఏంటో మనకు తెలిసేది కాదు, ఈమె ఎలాంటి విసుగక ప్రార్థన చేసే వ్యక్తో మనకు తెలిసేది కాదు, ఈమె యొక్క విశ్వాసం ఎలాంటిదో తెలిసేది కాదు. ఒక నెల, ఒక సంవత్సరం ప్రార్థన చేసి ప్రార్థనని విడిచిపెట్టేసి, లేదా దేవుని మీద వ్యతిరేక భావంతో దేవుడు అంటే సహాయం చేయడం లేదు, బేల్ చేయడం లేదని విడిచిపెట్టేటువంటి జనాంగముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, విసుగక ప్రార్థన చేయండి. దేవుడు న్యాయము తీర్చే దేవుడు, దేవుడు ఆలకించే దేవుడు, సహాయము చేసే దేవుడు. కనాను స్త్రీకి సహాయము చేసిన యేసయ్య మనకు కూడా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. అమ్మ అలాగే నువ్వు కోరుకున్నట్టే అవుద్ది అని అన్నాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇంటికి వెళ్ళి చూసేసరికి మంచం మీద పడుకునే చక్కగా ఉంది. దెయ్యం పట్టినప్పుడు మంచం మీద ఉండేది కాదు, దెయ్యం పట్టినప్పుడు భయంకరంగా శ్మశానాలమ్మట, వీధులమ్మట భయంకరంగా తిరుగుతూ ఉండేది, భయంకరమైన పరిస్థితుల్లో ఉండేది. ఇప్పుడైతే చక్కగా స్వస్థపరచబడి మంచం మీద పడుకునుంది ఇంటికి వెళ్ళేసరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, విసుగక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి, సేవకుడు కోసం ప్రార్థన చేయాలి, సేవకుడు సంఘం కలిసి ప్రార్థన చేయాలి. చేసే ప్రార్థన సరిపోదు, ఇంకా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, మానకుండా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, అడిగేదాన్ని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. 1-2 సార్లు లేదా 100 సార్లు, 1 నెల సార్లు, 1 సంవత్సరము అడిగి దేవుడు చేయడం లేదని చెప్పి నీకు నువ్వు అనుకోవద్దు. విసుగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏమని నేర్చుకుంటున్నాం మనం? విసుగక ప్రార్థన చేయాలి. ఆ స్త్రీ ఎంత తగ్గించుకుందో చూడండి. ఒక కనాను స్త్రీ యూదుల దగ్గరకు వచ్చి, యూదుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎంత తగ్గించుకుందో చూడండి, ఎంత తగ్గించుకుందో చూడండి. శిష్యులు, పేతురు యేసు ప్రభు స్టేట్మెంట్ని విన్నాడు. ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనే స్టేట్మెంట్ విన్నాడు పేతురు. విని పేతురు అనుకుంటున్నాడు, ప్రభు అయిన యేసయ్య మాకే దేవుడు అని అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యొప్పే అనే ఊళ్ళో పేతురు ఉన్నప్పుడు, పేతురు మధ్యాహ్నం సమయంలో ఆ ఇంటి వారి దగ్గర ఉండి ఆకలేస్తుంది. ఇలా నిలబడి వంటగది వైపు చూశాడు. ఏమన్నా వండుతున్నారా అన్నట్టు. అబ్బే ఇంకా ఏమీ పొయ్యి మీద పెట్టినట్టుగా లేదు. ఆకలితోటి మధ్యాహ్నం అయిపోయింది, ఆకలితోటి ఇలా అన్నాడు. చూసి ఆకలేసి, బైబిల్లో ఉంది, ఆకలేసి ఈ పేతురు మధ్యాహ్నం మేడెక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు యొప్పే అనే పట్టణంలో. అప్పుడు దేవుడు యొప్పే అనే పట్టణంలో ఈ పేతురుకి ఒక దర్శనం ఇచ్చాడు. ఆకాశం నుంచి ఒక దుప్పటి ఒకటి వచ్చింది దర్శనంలో ప్రార్థన చేసుకుంటే. దుప్పటి వస్తే ఆ దుప్పట్లో ఏమున్నాయో తెలుసా? చతుష్పాద జంతువులు ఉన్నాయి. అంటే అసహించుకునేటువంటి జంతువులన్నీ అందులో ఉన్నాయి. అప్పుడు దేవుడు అన్నాడు, పేతురు ఆకలేస్తుందమ్మా,
అయ్యి బాబు ఎరగదీసేస్తుందయ్యా ఆకలే. కిందేమో ఇంకా రెడీ అవ్వలేదు, పైకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే ఒక పని చేయి, దుప్పటి కిందకి దించాను కదా, దుప్పట్లో అవి తినే. బాబా నేను తిన్నాను, చిచ్చి ఈ తింటాను నేను, ఏంటి అందులో మిడతలు అవన్నీ ఉన్నాయి, నేను తిన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నువ్వు అసహించుకుంటున్నటువంటి వాటిని నీ దగ్గరకు పంపాను, వాటిని నువ్వు స్వీకరించు. ముమ్మారు జరిగింది, 3 సార్లు పైకి వచ్చి కిందకు వస్తే దేవుడు ఈ పేతురు ఒప్పుకోలేదు. దేవుడు అన్నాడు, నువ్వు వాటిని తినాలి. ఎందుకు తినమన్నాడు తెలుసా? నిజానికి వాటిని తినమని కాదు, అక్కడున్న మర్మం ఏంటంటే, నువ్వు ఏ జనమైతే కనాను స్త్రీలని కనానీయుల్ని అసహించుకుంటున్నావో అన్యజాతి వారిని నువ్వు స్వీకరించాలి. ఇప్పుడు నీకోసమే వచ్చానని ఆ టైంలో ఎందుకన్నానో తెలుసా? ఆమె విశ్వాసం గొప్పదని మీకు తెలియజేయడం కోసం. యాక్చువల్గా నేనెవరి కోసం వచ్చానో తెలుసా? సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఎవరిని పిలుస్తున్నాడు? ఇజ్రాయేలీయుల్ని పిలిచాడా? యూదుల్ని పిలిచాడా? ఎవరిని పిలుస్తున్నాడు? సమస్త జనులను, అన్యజాతి వారిని, యూదులను, ఇజ్రాయేలీయుల్ని, దేవుని ప్రజలని, దేవుని ప్రజలు కాని వారిని అందరినీ యేసయ్య పిలుస్తున్నాడు. రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పేతురు ఆ వాటిని ఆ యొక్క మెలకు వచ్చి, ఈ యొక్క దర్శనం అయిపోయేసరికి బయట జనాలు కూర్చున్నారు. కిందకి దిగి వెళ్ళేసరికి జనాలు కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు, ఏమండే మేము ఇటలీ నుంచి వచ్చామండి బాబు. ఎవరు అబ్బాయి మీరు? మా సారు కొర్నేలి గారు అక్కడ ఇదంతా నేను చెప్పేదంతా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మా సారు కొర్నేలి గారు ఇటలీ పట్టాలానికి అధిపతి, ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మాట్లాడాడు, యొప్పే పట్టణంలో పేతురు అనే ఒక పాస్టర్ ఉంటాడు, కోరు పంపించని మీ దగ్గరకు వచ్చామండి. మీరెవరు? ఇటలీ అండి మాది. ఇటలీ వాళ్ళు అంటే ఎవరు? అన్యులు కదా. అంతకుముందు దర్శనం ఏంటి? చతుష్పాద జంతువుల్ని స్వీకరించమని. ఏ జనమన్నైతే అసహించుకున్నాడో పేతురు, ఆ జనం దగ్గరికి ఇప్పుడు పంపిస్తున్నాడు పేతురుని. దేవునికి స్తోత్రం. కొర్నేలి దగ్గరికి వెళ్ళాడు. కొర్నేలి ఇంట్లో ప్రభు గురించి చెప్పాడు. కొర్నేలి ఇంటి వారందరూ అక్కడ అనేక మంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. ఇటలీకి ముందు వెళ్ళి వాక్యం చెప్పింది చెప్పండి, పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, ఈ స్త్రీతో ఎందుకన్నాడు ఆ మాట ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ స్త్రీకి సహాయం చేయకుండా ఉండడానికి కాదు, ఆ స్త్రీలో ఎంత నమ్మకం ఉందో, ఎంత విశ్వాసం ఉందో వీళ్ళందరికీ చూపించడం కోసం ఆ స్త్రీ దగ్గర అన్నాడు. ఏమన్నాడు? నేను ఇజ్రాయేలీయులలో నశించుచున్న గొర్రెల యొద్దకే వచ్చాను, కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదని అంటాడు. కానీ ఆ స్త్రీ, ప్రభువా నన్ను నువ్వు ఆశీర్వదించాలి అని అంటే యేసయ్య అన్నాడు, అదేంటమ్మా పిల్లల రొట్టెల్ని కుక్క పిల్లలకి వేస్తాడా అంటే, ఆ మంది అయ్యా పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకి ఎవరు వేయరు, కానీ ఒక్కొక్క మొక్క కింద పడితే ఆ మొక్కను కుక్క పిల్ల తింటుంది కదా, నన్ను నువ్వు ఎలాగనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం నాకు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా చెప్తున్నాను, మన విశ్వాసంతో చేసే ప్రార్థన విసుగక ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, కొంతమంది సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. భవిష్యత్తులో మేమండి సంవత్సరంన్నర చేసాం, సంవత్సరం మీద 2 నెలలు చేసాం, సంవత్సరం మీద 1 నెల చేసాం మేము ప్రార్థనలో. అంతవరకు మాకు మా ప్రార్థన ఏమైపోయిందో తెలీదు. ఇదిగోనండి ఇప్పుడు ఇలా జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాన్ని నా దేవుడు చేశాడని బాహాటంగా సాక్ష్యం ఇచ్చే గొప్ప సహాయాన్ని దేవుడు చేస్తాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, అసలు నువ్వు విసుగక ప్రార్థన చేస్తున్నావా లేదా అని
దేవుడు కనిపెడుతున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఇంక ముగిస్తున్నాను. ఇంకా కొనసాగించాలన్నా మెమరీ చిప్ ఉంటుంది. మెమరీ చిప్ అంటే తెలుసా? ఫోన్లో మెమరీ చిప్. అది నిండిపోతే ఇంక ఎక్కిద్దామన్నా అంట్లో పాటలు ఎక్కిచ్చేసారనుకోండి అయ్యారు, ఆ చిప్పు అయిపోయింది అనుకోండి, మెమరీ కార్డు ఫిలప్ అయిపోయింది అనుకోండి, ఇంకా పాటలు ఎక్కువ. మనలో కూడా చెప్పండి, వినడానికి ఒక చిప్పు లాంటిదంట ఉంటుంది మెదడు. ఇంకా నేను కొనసాగించాను అనుకోండి, ఏమనిపిస్తుందో తెలుసా? టైం ఎంత అయిందంట, టైం ఎంత అయిందంటావు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను, టైం కూడా అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు గమనించాల్సింది, దేవుని యొక్క సన్నిధానంలో విసుగక ప్రార్థన చేద్దాం. దానియేలు గారు చెప్పినట్లుగా మన ప్రార్థన ఇంకా చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి. మనందరం ఇంకా ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, మానకుండా ప్రార్థన చేయాలి, ఉత్తేజపరుచుకుంటూ ప్రార్థన చేయాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. శుక్రవారం ప్రార్థనలో హాజరవ్వాలి, ఆదివారం ఆరాధనకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో చేసే ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి సహాయం చేసి దేవుడే మహిమ పొందును గాక. ఆమేన్.